ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా మోదరు నియోజకవర్గంలో బాయంసా టౌన్ లో దసరా నవరాత్రులను పురస్కరించుకొని జై మాతాది యూత్ సభ్యులు ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని గణేష్ నగర్ లో దుర్గామాత మండలి వద్ద కన్నెపిల్లలు హారతి కన్నుల పండుగ జరిగింది. ఆలయ ప్రాంగణం అంతా భగవన్ నామ స్మరణతో మారుమ్రోగింది. बम्बे तू है जगदम्बे काली, जय दुर्गे कप्पर वाली, तेरा ही गुण गावे आरती। ओ मैया हम सब उतारे तेरी आरती, हम सब उतारे तेरी आरती। बम्बे तू है जगदम्बे काली, जय दुर्गे कप्पर। చేయడానికి మనం కన్యా ఆరతి చేస్తాము. జై మాతాది. पर टोट पड़ो माँ करके सिंह सवारी, माँ करके सिंह सवारी। जय देवी प्रसन्न वदने प्रसन्न होसी निर्दासा, क्लेशापासून सोडी दुःखापासून सोडी तोडी भवपाशा, अंबे तुझं वाचू. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితాను వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో వివరాలు ప్రకటించారు. తుది జాబితా ప్రకారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు తల్లి ఫ్లైఓవర్ ను తాజాగా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా నామకరణం చేసింది. ఈ నిర్ణయాన్ని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. 1996లో సమైక్య రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి పురపాలక శాఖ మంత్రిగా తమ్మనేని సీతారాం, కార్మిక శాఖ మరియు ఇన్ఛార్జ్ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ ఎంపీగా బండారు దత్తాత్రేయ, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మొదట దీనికి సచివాలయం ఫ్లైఓవర్ గా పేరు పెట్టారు. తర్వాత 2005 జనవరిలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఫ్లైఓవర్ ప్రారంభమైంది. ఆ సమయంలో దీన్ని తెలుగు తల్లి ఫ్లైఓవర్ గా నామకరణం చేశారు.
వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సివి ఆనంద్ నుంచి సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నారు. బాబు ఇక్కడయ్యా సార్ సార్ నీకు బాగుంది, నీకు బాగుంది, నాకు బాగుంది, నాకు బాగాలేదు, మరి బాధిస్తుంది. సార్ హియర్ సార్ కొంచెం ముందు కొంచెం అనుకున్నా సార్ హియర్ మేడం కాస్త డౌన్ చేయండి. థ్యాంక్ యూ పాకిస్తాన్ తో జరిగిన ఆసియా క్రికెట్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి ఇండియాను గెలిపించిన తెలంగాణ ముద్దుబిడ్డ తిలక్ వర్మకు బేగంపేట్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, సాట్ ఎండీలు స్వాగతం పలికారు. ముషీరాబాద్ గాంధీనగర్ లో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. గాంధీనగర్ డివిజన్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ ముఠా పద్మా నరేష్ పాల్గొని వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి యువ నాయకుడు ముఠా జయసింహ, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జనసమితి కార్యాలయంలో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణవాది ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ బీసీ సమితి కన్వీనర్ జశ్వంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నరసయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున, పల్లె వినయ్, మహిళా జనసమితి రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి, పలువురు ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జనసమితి పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్థానిక సంస్థలలో 42% బీసీలకు రిజర్వేషన్లను అమలు చేస్తూ తీసుకొచ్చిన జీవోను అమలు చేయడానికి తీసుకొచ్చిన జీవోను తెలంగాణ జనసమితి సాధారణంగా స్వాగతిస్తుంది. స్థానిక సంస్థలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ అమలుతోటి సామాజిక న్యాయం దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అట్టడుగున ఉన్న అన్ని బీసీ వర్గాలకు అమలు చేసే విధంగా ఉందని మేము భావిస్తున్నాం. దీంట్లో బీసీలలో మరి ఆయా రాజకీయ పార్టీలు ఎంబీసీలకు కూడా సముచిత స్థానం కల్పిస్తూ అన్ని బీసీ కులాలకు ఈ రిజర్వేషన్ వర్తింప చేసే విధంగా ఆయా రాజకీయ పార్టీల రాష్ట్ర పార్టీలు
నాయకత్వాలు టికెట్ల విషయంలో అమలు చేయాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జీవోని కింది స్థాయిలో అమలు చేసే విధంగా ఆయా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు మరి సీరియస్గా తీసుకొని బీసీ రిజర్వేషన్ల అమల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మరి అధికారులతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఉన్నందున తెలంగాణ జనసమితి నుంచి మా విజ్ఞప్తి బీసీ రిజర్వేషన్లను అమలు చేసి మరి రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీల పైన కూడా ఉందని మేము భావిస్తూ మరి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ కుమార్ గౌడ్ గారు వచ్చారు. వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయదశమి దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా విశాఖలోని 148 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని 5 కోట్ల కరెన్సీతో పాటు 7 కేజీల బంగారం, 12 కేజీల వెండితో అపురూపంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పరవశం చెందారు. హైదరాబాద్ లో డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతామని నూతన పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా విసి సజ్జనార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ లో సజ్జనార్ సివి ఆనంద్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా కొనసాగిన సజ్జనార్ ను ప్రభుత్వం ఇటీవల నగర పోలీస్ కమిషనర్ గా బదిలీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న ఆనంద్ ని హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ డ్రగ్స్ పై ఇతర రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి ప్రముఖులు ప్రమోషన్స్ చేయొద్దన్నారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని సజ్జనార్ అన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన పెంచుతామని తెలిపారు. ప్రధానంగా సీనియర్ సిటిజన్లు సైబర్ నేరాల వల్ల చిక్కుకుంటున్నారని అన్నారు. దీనిపై అందరూ మరింత అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. I took over as the Hyderabad Police Commissioner charge in the morning. I would like to thank the Honorable Chief Minister Shri Revanth Reddy, the Telangana government, Chief Secretary Shri Ramakrishna Rao Sahab, our DGP Jitendra sir, and our DGP Intelligence Sivadar Reddy sir for this opportunity. Hyderabad Police is known for its efficiency, integrity, and fast response. And also it is known for the good practices. We'll ensure that all the good practices are continued and we'll all make it a safer city. So Hyderabad City Police will start our policing with people welfare policing, where all the aspects of a welfare, whether it's related to health, whether it's related to property, whether it's related to happiness, will be taken care, because each one is related to a crime. Whether if you are increasing, there is a drug or adulteration, your health gets deteriorated. If you are losing your property, your entire family gets ruined. And if you are spending more time on the road, then your family time gets disturbed, your quality time gets disturbed. So with that concept, we'll start. So our top focus will be on the drugs, the adulteration, the cybercrime, economic offences. Cybercrime include online bettings, stock advisories, digital arrest, then traffic. Traffic focus will be also on the long term, but the short term focus will be on the drunken driving, where the top focus will be there. More checking teams will be there, because drunken drivers are nothing. They are all equivalent to terrorists. They are like suicide bombers. We don't know whether they'll kill themselves, they'll kill the other person, whether it's 1-2%, and what they will do, we can't even predict. So we will request the public not to get onto the road if they are drunk, and more teams will be formed to ensure that people don't get onto the road. And also हम लोग आर्टिफिशियल इंटेलिजेंस को ज़्यादा यूज़ करने के लिए हम लोग प्लान करेंगे. मैं TGSRTC की टाइम में 2 मॉडल्स को हम लोग डेवलप किया, विच गिव अस गुड रिजल्ट. एंड ऑल्सो ड्रोन्स को भी कैसे यूज़ करेंगे, कैसे इस्तेमाल करेंगे, हमारा पुलिसिंग को भी हम लोग एक स्पेशल टीम बना के विल डेफिनेटली डू इट. एंड ऑल्सो विल एंश्योर 24/7. And Hyderabad City Police is known for service, and Hyderabad City is known for communal harmony, Ganga, Jamuna, Tejab. So we'll continue that tradition, and we'll ensure that there are no issues, and we'll all celebrate festivals together. And also we'll ensure that our staff is taken care, and they హరిజొండలో
బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సంస్కృతికి సాంప్రదాయాలకు బతుకమ్మ సాక్ష్యమని పలువురు అన్నారు. ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్న బతుకమ్మ దసరా పండుగను మన తెలుగు వారు ఘనంగా జరుపుకున్నారు. ఆర్జనలో నిర్వహించిన టీటీఏ మెగా బతుకమ్మ దసరా వేడుకకు 3,500 మందికి పైగా వివిధ వర్గాల వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జ్యోతిరెడ్డి, దుడిపాల ప్రవీణ్ సమల, స్టేట్ కోఆర్డినేటర్ శ్రవణ్ కుమార్ గంప తదితరులు పాల్గొన్నారు.